సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళకి ఒక కీలకమైనటువంటిది జనరల్ ఎస్ఏ పేపర్. సో మరి జనరల్ ఎస్ఏ ఎన్ని ప్రిపేర్ అవ్వాలి అంటే మనకి 6 సెక్షన్లు ఉన్నాయి, 3 సెక్షన్లు ఉన్నాయి, ఒక్కో దాంట్లో 2 టాపిక్స్ ఉన్నాయి. సో మరి ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి, ఎలాంటి టాపిక్స్ వస్తాయి, సో ఈ అంశం గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే సిలబస్ ప్రకారం చూస్తే క్యాండిడేట్ షుడ్ రైట్ 3 essays అని ఉంది. అంటే మొత్తం 3 essays రాయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ 3 essays తర్వాత సెలెక్టింగ్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్, ఒక్కొక్క సెక్షన్లో 2 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ రావచ్చు, ఒకదానికి ఆన్సర్ రాయాలి. ఈచ్ సెక్షన్ కంటైన్స్ 3 క్వశ్చన్స్. సెక్షన్ ఏ, బి, సి అని ఉంటాయి 3 సెక్షన్స్లో. అండ్ ఒక్కొక్క సెక్షన్లో 3 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. ప్రతి క్వశ్చన్కి 50 మార్కులు. సో మనకి సెక్షన్స్ 3 ఇచ్చారు. సెక్షన్ 1లో కాంటెంపరీ సోషల్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చారు, సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అంటే సమకాలీన సామాజిక సమస్యలు, సవాళ్ళు. అలాగే ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, ఆర్థిక వృద్ధి మరియు న్యాయము. తర్వాత సెక్షన్ 2లో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అంటే భారత రాజకీయాలకు సంబంధించినటువంటి సంక్లిష్టతలు, హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో మనకి హిస్టరీ పేపర్ ఉంది కదా, మరి హిస్టరీకి సంబంధించినటువంటి ఈ ఆస్పెక్ట్ మళ్ళీ ఎందుకు పెట్టారు, దీంట్లో ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి. తర్వాత 3rd సెక్షన్లో డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 100 మార్కులకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండగా మళ్ళీ ఒక 50 మార్కుల అంశాన్ని ఇందులో ఎందుకు పెట్టారు, దీంట్లో ఎలాంటి క్వశ్చన్లు రావచ్చు. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇట్లా మొత్తం 6 టాపిక్స్ 3 సెక్షన్లో ఉన్నాయి. సో మరి ఈ సందర్భంగా ఒక అనౌన్స్మెంట్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 జనరల్ ఎస్ఏ మీద ఫ్రీ ఓరియంటేషన్ క్లాస్ ఉంటుంది. 13th జూలై 2024 రోజున ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి 12:30 వరకు మొత్తం ఒక 3 essays డిస్కస్ చేస్తాం. ఈ తర్వాత రిసోర్స్ ప్రొవైడర్స్ అంటే essays డిస్కస్ చేసే వాళ్ళలో నేను, తర్వాత భవానీ శంకర్ సార్ ఉంటారు. సో దీనికి వెన్యూ వికాస్ బుక్స్ బిల్డింగ్, అశోక్ నగర్, హైదరాబాద్. సో దీనికి అటెండ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి, అటెండ్ అవ్వండి. సో తర్వాత ఈ సెక్షన్ 1లో ఉన్నటువంటి కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇష్యూస్ ఒకటి. ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సిలబస్లో ఇచ్చింది ఇది ఒకటే సెంటెన్స్, అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. ఉమెన్ ఇష్యూస్ అంటే సపోజ్ రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ అనే దాని మీద రావచ్చు, ఆర్ లేకపోతే మన తెలంగాణ గవర్నమెంట్ ఉమెన్ పాలసీస్ ఏవైనా ఉంటే వాటి గురించి అడగవచ్చు. అలాగే సోషల్ ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రీ ట్రావెల్ ఇన్ ది ఆర్టీసీ బస్సెస్ అనే అంశం మీద క్వశ్చన్ అడగవచ్చు. అలాగే యూత్ ఇష్యూస్, దెన్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన అంశాలు, తర్వాత SC/ST ఇష్యూస్, దెన్ ఓబీసీ ఇష్యూస్, తర్వాత మైనారిటీ ఇష్యూస్. ఇప్పుడు ఓబీసీ ఉందనుకోండి, ఓబీసీలకు సంబంధించి ఓబీసీ కాస్ట్ సెన్సస్ అనేది ఒకటి బీహార్లో చేశారు, దాని తర్వాత ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా చేపడతామని చెప్తున్నారు. సో మరి ఓబీసీ ఇష్యూస్కి సంబంధించి ఇటువంటి క్యాస్ట్ సెన్సస్ యొక్క ఉద్దేశం ఏంటి. అండ్ తర్వాత ఈ సెక్షన్ 1లోనే 2వ అంశం ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. దీంట్లో ఎటువంటి అంశాల మీద క్వశ్చన్ అడుగుతారు. ఎకనామిక్ గ్రోత్ అనే దానికి సంబంధించి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యాజ్ అ డెవలప్డ్ ఎకానమీ బై 2047 అనే అంశం గురించి క్వశ్చన్ అడగచ్చు. దీనికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, అంటే ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఎమర్జింగ్ ఇండియా యాజ్ ఎ డెవలప్డ్ ఎకానమీ బై 2047 అనేది ఒక ఆస్పెక్ట్ రావచ్చు. తర్వాత ఇండియా యాజ్ ఎ డెవలప్డ్ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, దానికి సంబంధించినటువంటి ఇంప్లికేషన్స్, పావర్టీ యాజ్ అన్ ఎకనామిక్ ఇష్యూ అండ్ జస్ట్, అలాగే అన్ఎంప్లాయ్మెంట్, సోషల్ డెవలప్మెంట్ స్కీమ్స్ తెలంగాణలో కానీ లేకపోతే జాతీయ స్థాయిలో కానీ అమలవుతున్నటువంటి ఈ సోషల్ డెవలప్మెంట్ స్కీమ్స్. తర్వాత సెక్షన్ 2లో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని ఉంది, దాంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు 2024 మొత్తం ఆల్మోస్ట్ 72 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియాలో జరిగినాయి, తర్వాత పాకిస్తాన్లో జరిగినాయి, అమెరికాలో జరగబోతున్నాయి నవంబర్లో, బ్రిటన్లో మొన్ననే జరిగినాయి. కాబట్టి ఈ డెమోక్రసీ అండ్ ఎలక్షన్స్ అనే అంశం మీద క్వశ్చన్ అడగచ్చు. తర్వాత బ్యూరోక్రసీ పొలిటీషియన్ రిలేషన్షిప్ మీద అడగచ్చు, పొలిటికల్ కరప్షన్ గురించి ఉండొచ్చు. తర్వాత పాలిటిక్స్ ఆఫ్ రీజనలిజం అంటే ప్రాంతీయవాదం, కులవాదం, భాషావాదం, మతవాదం, వీటి మీద ఏదో ఒక దాని మీద క్వశ్చన్ అడగచ్చు. దెన్ స్టూడెంట్ పాలిటిక్స్ మీద క్వశ్చన్ ఉండొచ్చు, లేకపోతే పాలిటిక్స్ ఆఫ్ రిజర్వేషన్,
విమెన్ రిజర్వేషన్ కానీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ, అసలు రిజర్వేషన్ రద్దు చేయాలనేటటువంటి ఒక ప్రతిపాదన గురించి కానీ, ఆర్ అపోజిషన్ పార్టీస్ క్లెయిమ్ చేస్తున్నట్టుగా రిజర్వేషన్లు గవర్నమెంట్ నిజంగానే రద్దు చేస్తుంది అనేటటువంటి ఆస్పెక్ట్ కానీ, 50% రిజర్వేషన్లు, అలాగే బీహార్లో ఇచ్చినటువంటి రిజర్వేషన్లని హైకోర్టు చెల్లుబాటు కాదని చెప్పి 50% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు చెల్లుబాటు కాదనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం అసలు పాలిటిక్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఏంటి, ఓవరాల్గా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రాజకీయాలు. తర్వాత సెక్షన్ 2లో హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ ఉంది. దాంట్లో హిస్టరీ ఈజ్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ ఈజ్ హిస్టరీ అలాంటి క్వశ్చన్లు అడగచ్చు. చరిత్రే భవిష్యత్తు, భవిష్యత్తు చరిత్రగా మారబోతుంది. కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్, భారతీయ కళలకు సంబంధించినటువంటి వారసత్వం. దెన్ యునెస్కో అండ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ ఇండియా, వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా సుమారుగా యునెస్కో ఒక 30 వాటిని గుర్తించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఓవరాల్గా వీటికి సంబంధించినటువంటి అంశం మీద క్వశ్చన్ అడగచ్చు. హెరిటేజ్ టూరిజం మీద క్వశ్చన్ అడగచ్చు, ఆర్ హెరిటేజ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. ఎందుకంటే 2023 డిసెంబర్లో నీతి ఆయోగ్ వాళ్ళు హెరిటేజ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక అంశం మీద ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో హెరిటేజ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి. దెన్ నేషనల్ టూరిజం పాలసీ 2023 డిసెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా నేషనల్ టూరిజం పాలసీ అనౌన్స్ చేసింది. దాన్ని నేపథ్యంలో కూడా క్వశ్చన్ ఉండొచ్చు. అలాగే సెక్షన్ 3లో డెవలప్మెంట్స్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇందులో భాగంగా ఇండియా స్పేస్ ప్రోగ్రామ్, పర్టికులర్గా చంద్రయాన్ 3 అనేటటువంటి అంశం మీద కానీ, లేకపోతే ఓవరాల్గా ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ అనే దాని గురించి, చంద్రయాన్ 3 గురించి కావచ్చు, లేకపోతే ఒక ఈ మిగతా ఏ ఆస్పెక్ట్ మీద అన్నా కానీ క్వశ్చన్ అడగచ్చు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అవర్ డైలీ లైఫ్ అనే ఆస్పెక్ట్ మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ పీరియడ్స్, ప్రాచీన కాలంలో భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంది. అలాగే న్యూ టెక్నాలజీస్, వాటికి సంబంధించినటువంటి ఇంప్లికేషన్ అండ్ ఇంపాక్ట్, ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇటువంటి అంశాలన్నింటినీ మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఏ విధంగా అవి థ్రెట్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎలాంటి ఛాలెంజెస్, ఆపర్చునిటీస్ ఉండొచ్చు అనే ఆస్పెక్ట్స్ మీద క్వశ్చన్ ఉండొచ్చు. ఎక్స్క్లూజివ్గా ఓన్లీ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆధారంగా చేసుకుని క్వశ్చన్ ఉండొచ్చు. తర్వాత రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద నేషనల్ డెవలప్మెంట్, అంటే దేశం 2047లో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద క్వశ్చన్ ఉండొచ్చు. అండ్ అదే సెక్షన్ 3లో రెండో డైమెన్షన్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దీంట్లో భాగంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆధారంగా చేసుకుని క్వశ్చన్ అడగచ్చు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఛాలెంజెస్ అడగచ్చు. స్కిల్ డెవలప్మెంట్, ఎందుకంటే నేషనల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ స్కిల్ డెవలప్మెంట్ మీద అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు, దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ క్వశ్చన్ ఉండొచ్చు. దెన్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆపర్చునిటీస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ప్రైవేటైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, తర్వాత ఈ గ్లోబలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఇటువంటి అంశాలు. తర్వాత ఎడ్యుకేషన్ వర్సెస్ లిటరసీ, ఇటువంటి మైక్రో ఆస్పెక్ట్స్ మీద. ఎడ్యుకేషన్ వర్సెస్ ఎంప్లాయ్మెంట్, అంటే చదువుకుంటే ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు ఉన్నవాడు చదువుకుని ఉండాలి, ఇలాంటి పర్స్పెక్టివ్లో ఈ కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు. అంటే విద్య వేరు, అక్షరాస్యత వేరు, అండ్ ఎంప్లాయ్మెంట్ వాటికి సంబంధించి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ పర్స్పెక్టివ్లో మనకి క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి సపోజ్ ఒక క్వశ్చన్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ లైక్ హిస్టరీ ఈజ్ ఫ్యూచర్, ఫ్యూచర్ ఈజ్ హిస్టరీ. చరిత్ర అంటే భవిష్యత్తు, భవిష్యత్తు అంటే చరిత్ర అనే అంశం మీద మీకు క్వశ్చన్ ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. సో వన్స్ అగైన్ ఐఎమ్ అనౌన్సింగ్ దట్ లైక్ ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన జనరల్ ఎస్సే ఫ్రీ ఓరియంటేషన్ క్లాస్ పెడుతున్నాం. ఇది 13th జూలై 2024 రోజున మార్నింగ్ 8 o'clock నుంచి 12:30 వరకు ఉంటుంది. ఒక 3 ఎస్సేస్ అయితే డిస్కస్ చేస్తాం. దీనికి నేను తర్వాత భవానీ శంకర్ సార్ క్లాస్ తీసుకుంటాం. తర్వాత ఇది వెన్యూ ఎక్కడంటే వికాస్ బుక్స్ బిల్డింగ్, అశోక్ నగర్, హైదరాబాద్. ఇక్కడ ఈ క్లాస్ రూమ్లో ఉంటుంది. సో దీనికి అటెండ్ అవ్వడానికి, ఈ ఎస్ఏ ఓరియంటేషన్కి అటెండ్ అవ్వడానికి ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి.